నిన్నటి వీడియోలో ఈ పీకాక్స్ టూల్స్ లేకుండా జస్ట్ ఒక ఉరిగడ్డితో ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపించాను కదా. అది ఈ పీకాక్స్ అయితే నేను అతికించేసానండి. జస్ట్ ఇప్పుడు గ్రీన్ కలర్ ఎలా పేస్ట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను నేను. ఫస్ట్ మనం దీన్ని ఎక్కడ ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది ఒక సెట్ చేసుకోవాలి. సెట్ చేసేసుకొని ఎక్కడ ఎలా పెట్టుకోవాలి అనేది మొత్తం మనం ఫస్ట్ ప్రీవియస్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసేసుకొని తర్వాత గ్లూ గన్ ఉంటుంది కదా, ఆ గ్లూ గన్ పెట్టేసి మనం పేస్ట్ చేసేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చూడండి, మీకు ఎలా కావాలంటే అలా జస్ట్ మీరు కటింగ్ మాత్రం చేసుకోవాలి. ఆ కటింగ్ చేయడానికి ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టి టూలను కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఊదిగడ్డి ఉంటే చాలండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉందో డిజైనర్ వేర్ డ్రెస్. జస్ట్ ఇంట్లో ఉన్న రిమైనింగ్ పీసెస్ అంటే లెఫ్ట్ ఓవర్ పీసెస్ తోటి ఎంత బాగా డిజైన్ చేసుకోవచ్చో చూపిస్తున్నా. చూడండి ఇప్పుడు మనం ఇలా అరేంజ్ చేసుకున్నాం కదా, వీటిని ఒక స్టిచ్ చేసుకోవాలి. సూదితో ఒక టాకా వేసుకోవాలి, కానీ ఇట్లా కదిలిపోతూ ఉంటాయి. సో అందుకని ఫస్ట్ గ్లూ గన్ తీసుకోవాలి. గ్లూ గన్ తీసేసుకొని మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసేసుకొని ఎక్కడైతే కావాలో అక్కడ గ్లూ గన్ పెట్టేసేసి అతికిపోతుంది. జస్ట్ అంతే, ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. కుట్టకున్నా కూడా పర్వాలేదు, కానీ సేఫ్టీ కోసం ఊడిపోకుండా ఒక సూది దారం పెట్టేసి మ్యాచింగ్ థ్రెడ్ పెట్టేసి దాన్ని ఇలా ఒక టాకా వేసేసుకుంటే చాలండి. ఎంత బాగా ఉంటుందో చూడండి. ఇంకా అంతే, ఇలా అన్నీ జస్ట్ లేవకుండా జస్ట్ టెంపరీ అండి. మనం దారం పెట్టేసి కొట్టేసుకుంటే చాలండి, ఫిక్స్ అయిపోతాయి. ఇంకా డ్రెస్ చినిగినా కూడా చినిగిపోదు. ఇదేంటంటే ఆ ప్లేస్లో స్టిక్ అయిపోతే మనం ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అంతే. చూడండి, ఈ ప్లేసెస్లో సెట్ చేసేసాం మనం అంతే. దీనికి ఎన్నో వేలు ఖర్చు పెట్టి మనం కొనాల్సిన అవసరం లేదండి డ్రెస్సెస్. మనకు కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయడం అంతే. చూడండి, ఇంక ఇవి అసలు ఊడిపోవు. ఇదే ఫ్రాక్ మనం బయట కొనాలంటే ఈజీగా థౌజండ్స్లో ఎలా ఉంటుంది. చూడండి, ఇంకా నా దగ్గర ఇంకా ఒకటి ఉంది, సో ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ బాగా ప్లేస్ ఉంది కదా. చూడండి, జస్ట్ ఇంతే. దీన్ని సూది పెట్టేసి జస్ట్ ఎక్కడైతే కొంచెం ఆరనివ్వాలి, ఆరనిచ్చేసి దాన్ని ఒక స్టిచ్ చేసేసుకుంటే చాలండి. చూడండి ఎంత బాగుందో. ఫ్రంట్ తోటే కదా మనకు లుక్ వచ్చేది. కుట్టక ముందుకు ఎలా ఉంది, కుట్టాక చూడండి ఎలా ఉందో. అసలు మొత్తం డిజైన్ అన్ని డ్రెస్ మీద వచ్చి నిజంగా ఇవన్నీ వాలిపోయామేమో అన్నట్టు, బర్డ్స్ అన్నీ ఇక్కడ వచ్చి వాలిపోయాయి అన్నట్టు వచ్చేసింది కదండి. చూడండి, చూసానికి ఎంత బాగుందో. సేమ్ ఈ రోజెస్ కూడా ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాక ఇలా మొత్తం దీనికి అన్నీ స్టిచ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియో, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.